మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు 6 గ్యారంటీలు రచించి మరి చేయూత కింద నెలవారీ పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఉన్నది కూడా కొట్టిండ్రు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి గృహిణికి నెలకి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు అయితా ఉంది. అంటే 3 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నది. దాదాపుగా మరి 30 నెలలైనా 3,60 3,75,000 రూపాయలు నష్టపెట్టారు ఒక్కొక్క మహిళకి. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. 2 నెలలు హల్చల్ చేసిండ్రు. అడ్రస్ లేకుండా పోయింది. మరి గృహజ్యోతి కూడా 200 యూనిట్లు ఇస్తా అని నామమాత్రంగా చేసి కేవలం 25% మెంబర్స్ కూడా ఇవ్వలే. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గదాల ఇంటి స్థలం అన్నారు. ఒక్క గదమన్నా ఇచ్చిందా? కేవలం ఇందిరమ్మ ఇల్లు మీ కార్యకర్తలకే ఇస్తా ఉన్నారు. మరి అది కూడా అవినీతి జరుగుతూ ఉన్నది. మాదేపూర్లో, అదేవిధంగా మాముత్తారంలో, అదేవిధంగా కాటారం మండల్లో, మంతనిలో కొంతమంది నాయకులు, కొంతమంది దళారీలు 50,000 చొప్పున, 1,00,000 రూపాయల చొప్పున లంచాలు తీసుకొని మరి ఇందిరమ్మ కమిటీలు వేస్తే వాళ్ళు ఇస్తా ఉన్నారు. అవినీతి జరుగుతూ ఉంది. మరి అదే కాకుండా రైతు భరోసా అన్నారు. ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు. 12,000 కాదు, కేసీఆర్ ఇచ్చిన 12,000 కాదు, 15,000 ఇస్తా అని చెప్పి మీరు ప్రగల్భాలు పలికి ఎంత ఇచ్చిండ్రు? సగం కూడా కొట్టిండ్రు. మరి ఇంకేమన్నారు? వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాను. 1 రూపాయన్ని ఇచ్చిండ్రా? యువ వికాసం అన్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. మరి ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్కడ పోయింది నీ ఇంటర్నేషనల్ స్కూల్? మరి విద్యార్థులకు వికాసం, యువ వికాసం 5 లక్షల కార్డులు ఎక్కడ పోయినాయి? ఒక్కటన్నా అమలు చేసిందా? ఆ ఉచిత బస్ అని పెట్టి మహిళలకు కొట్లాడ పెట్టిస్తా ఉన్నారు. ఒక్కటి అమలు చేయలేదు. శ్రీధర్ గారు, మీరు కళ్ళబుల్లి మాటలు ఇక మంత్రి నియోజకవర్గ ప్రజలు నమ్మరు. మీ మోసాలు, మీరు మంచితనంలో కప్పుకున్న ముసుగంతా తొలగిస్తా ఉన్నారు. తొలగిపోయింది. మీరు ఈ 6 గ్యారంటీలు చేస్తేనే ఓటు అడగాలి, లేకుంటే ఓటు అడిగే నైతిక హక్కు లేదు. అయినా నిన్న మంత్రి నియోజకవర్గ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. ఇన్ని మోసాలు చేసి కేవలం మళ్ళీ నేను పనిచేస్తేనే ఓటు అడుగుతాను. ఇంకా నమ్మే ప్రసక్తే లేదు. అది కాక ఒక మీడియా ప్రతినిధి నిన్ను అడిగితే ఎలక్షన్ల ముందు ఏమన్నావు, నేను ఎందుకు గెలిపించాలని అడిగితే మంతనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా అన్నావు. ఏది నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ముత్తారంలో కనీసం డ్రైనేజ్ లేదు. ఇంతెందుకు నీ సొంత ఊరు ధనవాడనే రోడ్డు వక్కలై చెక్కలై పలిగిపోయింది. అక్కడ ఉన్న గుడిగ దండాల సోదరులే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు. సిగ్గుతో తలవంచుకోవాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు ఈ నియోజకవర్గంలో? ఒక్కడికన్నా ఉద్యోగం ఇప్పించినావా? ఒక్క ఇండస్ట్రీ అయినా స్థాపించినావా? ఒక్క ఐటీ కంపెనీ అయినా పెట్టినావా? ఎన్ని మోసాలు చేస్తావు, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? ఇప్పటికి ఇన్ని టర్ములు, 5 టర్ములు అబద్ధాల మీద నడిపించినవు. ఇక నమ్మరు కాక నమ్మరు. నీ అబద్ధ వాగ్దానాలు నమ్మే ప్రసక్తి లేదు. మీరు ఖచ్చితంగా ఏదైతే ఇస్తా అన్నారో, ఇంకేమన్నారు? మేము రుణమాఫీ చేస్తామన్నారు. 30% కూడా తెలంగాణ రుణమాఫీ జరగలే. రైతుకు బోనస్ ఇస్తా అన్నారు. 50% కూడా బోనస్ ఇవ్వలే. మరి ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు?
మీకు ఈ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో నీకు ఓటు కాదు కదా, నిన్ను ఊర్లలో కూడా రానియరు, నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆ దిశగా మా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి నువ్వు చేసిన మోసపూరితమైన వాగ్దానాలు, ఇంతకాలం ఈ అబద్ధాల మీద నడిచి బతికినటువంటి వ్యవస్థనంతా కూడా ప్రజలకు తెలియజెప్పి నీ బండారాన్ని బయటపెట్టి ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేసి నిన్ను ప్రజలచే చీదరించుకునేలాగా చేస్తామని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.